నెలల తరబడి సఫర్ అవ్వడం కంటే 45 మినిట్స్లో ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు మంచిదే కదండి. మరి పేషెంట్ మీ దగ్గరికి రావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? పేషెంట్ని మా దగ్గరికి కన్సల్టేషన్కి రావద్దు అని చెప్పే ఇండియాలో ఏకైక హాస్పిటల్ మాదండి. ఇక్కడ అసలు ఓపీనే లేదు. ఒక హాస్పిటల్ సర్వైవ్ అవ్వాలంటే ఇన్కమ్ సోర్సెస్ ఏంటి? ఒక పేషెంట్ అపాయింట్మెంట్తో వస్తే కన్సల్టేషన్స్ నుంచి వస్తాయండి. స్కాన్లని టెస్ట్లని రాస్తే, లేకపోతే తాంబూలం ఇచ్చినట్టు లేకపోతే రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చినట్టు మందులు ఇస్తే వస్తాయండి. అసలు పేషెంట్ని రావద్దు, ఇంట్లోనే కూర్చొని మీరు డెసిషన్స్ తీసుకోమని చెప్పే ఏకైక హాస్పిటల్ మాదే. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ హ్యాండ్ రైటింగ్ బాగుందనో, లేకపోతే పిల్స్ ఇస్తారనో, లేకపోతే ప్రిస్క్రిప్షన్ కోసమో, ఎక్స్రే ఫిల్మ్ కోసమో వెళ్ళరు కదా. నేను ఇప్పుడు మాట్లాడే ఈ యూట్యూబ్ వీడియో అయినా, కన్సల్టేషన్స్ అయినా, ఇన్వెస్టిగేషన్స్ అయినా, స్కాన్లు అయినా అన్ని ఇన్ఫర్మేషన్లో ఇస్తాయి. అందుకే మా హాస్పిటల్లో ఏదున్నా పరిష్కారం కోసం రమ్మంటాం. కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ట్రీట్మెంట్ గురించి అన్నీ మా టీమ్ మెంబర్స్ మీకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. కేవలం 45 నిమిషాల్లో బిగుసుకుపోయి వచ్చిన షోల్డర్ కాస్త పూర్తిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి వెళ్తారు.